బిర్యానీలో బాస్మతి బియ్యంది కీలకమైన పాత్ర. ఎగుమతి ప్రాధాన్యం కలిగి అత్యధిక విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించే పంటగా మన దేశంలో బాస్మతి వరి బహుళ ప్రాచుర్యం పొందింది. అనాదిగా బాస్మతి రకాల సాగుకు తెలుగు రైతులు శతవిధాలా ప్రయత్నిస్తున్న మిల్లింగ్, మార్కెటింగ్ సమస్యల వల్ల ఆర్థికంగా మంచి ఫలితాలు సాధించలేకపోతున్నారు. ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకొని రాజేంద్రనగర్ వరి పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు పొడవు గింజ సువాసన రకాలతో పాటు మధ్యస్థ సైజు కలిగిన పొట్టి గింజ సువాసన రకాలను అభివృద్ధి చేశారు. ఖరీఫ్లో వీటి సాగు ద్వారా రైతులు అధిక దిగుబడితో పాటు మంచి ఆదాయం పొందవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. బిర్యానీ చూస్తే ఎవరికైనా కడుపులో ఆకలి పరుగు పెట్టడం ఖాయం. దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధమైన వంటకంగా పేరుగాంచిన బిర్యానీకి మన హైదరాబాద్ కేంద్ర బిందువుగా నిలవడం గర్వకారణం. ఇంత విశిష్టమైన వంటకానికి మూలం బాసుమతి బియ్యం. రుచి, సువాసన, నాణ్యత, ధరల్లోనూ బాసుమతికి మరో రకం సాటిలేదు. బాసుమతి అంటే సువాసన గలది అని అర్థం. భారతదేశం నలుమూలలా సువాసన కలిగిన ధాన్యం రకాలను చాలా కాలం నుండి పండిస్తున్నారు. అయితే ఉత్తర భారతదేశంలో పండిస్తున్న సువాసన గల ధాన్యం బాసుమతి పేరుతో ప్రసిద్ధి చెందటం వలన మిగిలిన సువాసన కలిగిన రకాలకు ప్రాధాన్యం తగ్గింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో పండే బాసుమతి రకాలు నాణ్యతలో మిగతా వాటికి తీసిపోవు. అలాగే తెలంగాణలో స్థానికంగా సాగులో ఉన్న సువాసన రకాలు కూడా మంచి నాణ్యతను కలిగున్నాయి. ఈ నేపథ్యంలో స్థానిక డిమాండ్కు అనుగుణంగా పొడవు, మధ్యస్థ సైజు గింజ కలిగిన సువాసన రకాలు అభివృద్ధి చేశారు రాజేంద్రనగర్ వరి పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు. వీటిని ఖరీఫ్లో సాగు చేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త దామోదర్ రాజు. ముఖ్యంగా మనకు సువాసన రకాలలో రెండు రకాలుగా మనకు అందుబాటులో ఉన్నాయి. ఒకటి పొడవు సువాసన గింజ రకాలు, తర్వాత పొట్టి సువాసన గింజ రకాలు, తర్వాత మధ్యస్థ సన్న గింజ సువాసన రకాలు. ఈ మూడు కేటగిరీలో మనకు సువాసన వరి రకాలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా పొడవు సువాసన గింజ రకాల్లో బాగా ప్రాచుర్యం పొందిన పాత రకాలు ఏంటంటే పూసా 1509, పూసా 1509, ఇంకోటి పూసా 1121, పూసా 1121. ఇప్పుడు మనం హైదరాబాద్లో ఏదైతే బిర్యానీ తింటున్నామో బిర్యానీకి వాడుతున్న రకం కూడా ఇదే, పూసా 1121. ఈ బిర్యానీ రకాలు లాంటి రకాలు మనం కూడా ఒకటి రూపొందించడం జరిగింది. అది ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్ వారి పరిశోధనా కేంద్రం నుంచి రూపొందించబడింది. అది RNR 15435. ఇది సన్న పొడవు గింజ సువాసన వరి రకం, అంటే బాస్మతి లాంటి సువాసన గింజ వరి రకం. ఇది 135 రోజుల కాల పరిమితితో రైతులు రానున్న ఖరీఫ్లో ఔత్సాహిక రైతులు సాగు చేసుకునే అవకాశం ఉంది. అయితే దీనికి అన్ని రకాలకు ఉన్నట్టు మార్కెట్ ఉండదు. అంటే బాస్మతి రకాలకు మామూలు రకాలకు ఉన్నట్టుగా ఓపెన్ మార్కెట్లో మనం అమ్మలేం. కాబట్టి మార్కెట్ ఫెసిలిటీ, తర్వాత అన్ని మిల్స్లో దీన్ని పట్టలేం. మిల్ సౌకర్యం ఉన్న దగ్గర ఈ రకాలు వేసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత రైతులు బియ్యం ఆడించి బియ్యం లాగానే అమ్ముకునే రైతులకు, స్వంత చిన్న మిల్లులు ఏర్పాటు చేసుకొని అలా అమ్ముకునే రైతులకు ఈ రకము అనుకూలం అన్నమాట. లేదంటే బైబ్యాక్ అరేంజ్మెంట్ ఉన్న దగ్గర కూడా ఈ రకాన్ని మీరు వేసుకునే అవకాశం ఉంటుంది. ఇకపోతే సువాసన గింజ రకాలలో పొట్టి సువాసన గింజ రకాలు, చిట్టి ముత్యాలు అనేది ఒక లోకల్ వెరైటీ, చాలా పాపులర్గా ఉంది. చిట్టి ముత్యాలు, గోదావరి ఇసుకలు ఇవన్నీ లోకల్ వెరైటీస్ అన్నమాట పొట్టి సువాసన గింజ రకాలలో. దానికి ప్రత్యామ్నాయంగా మీరు ఏమైనా రకాలు రూపొందించారా అని రైతులు అడుగుతున్నారు. దానికి ప్రత్యామ్నాయంగా మేము ఒక రకం రూపొందించడం జరిగింది. అది RNR 15459. చిట్టి ముత్యాల కన్నా గోదావరి ఇసుకల కన్నా ఎక్కువ దిగుబడి సామర్థ్యం కలిగి చిట్టి ముత్యాలను పోలి ఉంటాయి అన్నమాట. సువాసన, మంచి సువాసన కలిగిన రకాలు. ఈ రకాన్ని కూడా ఔత్సాహిక రైతులు కొద్ది మొత్తంలో ఈ రకాన్ని వేసుకునే అవకాశం ఉంది. దీనికి కూడా మార్కెట్ సౌకర్యం లేదు, అది రైతులు గమనించాలి. కాకపోతే మిల్లింగ్ ఏ మిల్లులోనే చేసుకోవచ్చు. తర్వాత సువాసన రకాల్లో మధ్యస్థ సువాసన గింజ వరి రకాలు ఏమైనా ఉన్నాయా, అంటే BPT లాంటి సువాసన గింజ వరి రకాలు ఏమైనా ఉన్నాయా అని రైతులు అడుగుతున్నారు. దానికి అనుగుణంగానే మేము BPT లాంటి రెండు సువాసన గింజ రకాలను రూపొందించడం జరిగింది. అంటే సాంబా మసూరి లాంటి, ముఖ్యంగా RNR 2465 సుగంధ సాంబా అనే పేరుతోని ఈ రకాన్ని రూపొందించడం జరిగింది. 135 రోజుల కాల పరిమితితో మధ్యస్థ సన్నగింజ రకంగా, అంటే BPTని సాంబా మసూరిని పోలి ఉన్న రకంగా ఈ రకం రూపొందించడం జరిగింది. దాదాపు సాంబా మసూరితో సమానంగా దిగుబడిస్తుంది. మంచి సువాసన కలిగి ఉంటాయి బియ్యం. ఈ రకాన్ని మనం లో కాస్ట్ బిర్యానీ, ముఖ్యంగా ఈ చైనీస్ ఫ్రైడ్ రైస్ సెంటర్లో వీటిని వాడడానికి అత్యంత అనుకూలంగా ఉంటాయి.
హోటల్స్లో కూడా తక్కువ కాస్ట్లో బిర్యానీ అందజేయడానికి కూడా ఈ రకం బాగా ఉంటుంది. ఇది సుగంధ సాంబా RNR 2465. ఇదే కాకుండా ఇంకొక రకం కూడా మేము రూపొందించడం జరిగింది. అది శోభిని, మంచి అన్నం నాణ్యత కలిగిన సాంబా మసూరి లాంటి మధ్యస్థ సన్నగింజ రకమైన ఈ శోభిని మంచి సువాసన కలిగి ఉంటుంది. బియ్యం సాంబా మసూరిని పోలి ఉంటాయి. సాంబా మసూరి లాంటి అన్నం నాణ్యత కలిగి ఉంటుంది. కాబట్టి ఈ రకం కూడా మీరు రానున్న ఖరీఫ్లో వేసుకునే అవకాశం ఉంటుంది. దీనికి మిల్లింగ్ ప్రాబ్లం లేదు, ఎందుకంటే సాంబా మసూరిని పోలి ఉంటుంది కాబట్టి అన్ని మిల్స్లో కూడా మిల్ చేయొచ్చు. మార్కెటింగే దీనికి సమస్యగా ఉంటుంది, ఎందుకంటే సెంటెడ్ కాబట్టి అన్ని వరి రకాలు వెళ్ళినట్టు ఇది మార్కెట్లో కొనరు. బియ్యం కూడా సెంటెడ్ రైస్ సెగ్మెంటే వేరే ఉంటుందన్నమాట. అంటే ఈ సువాసన వరి రకాల సెగ్మెంట్ వేరే కాబట్టి జనరల్ రైస్ అమ్మినట్టు దీన్ని అమ్మలేం, అది మనము గమనించాలి. ముఖ్యంగా ఈ 2354 శోభిని అనే రకాన్ని కూడా రానున్న ఖరీఫ్లో మీరు ఎంచుకొని సాగు చేసుకోవచ్చు మార్కెటింగ్ చేయగలిగితే. ఇది కూడా మనకు ఈ లో కాస్ట్ బిర్యానీ, ముఖ్యంగా ఈ చైనీస్ ఫ్రైడ్ రైస్ సెంటర్స్ కానీ లేదంటే మామూలు హోటల్స్లో కానీ తక్కువ కాస్ట్లో బిర్యానీ చేయడానికి ఈ రకాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇంట్లో కూడా మనం దీన్ని సువాసన వరి రకంగా వాడుకోవచ్చు రెగ్యులర్గా. కాబట్టి ఈ 4 రకాల సువాసన రకాలు కూడా 135 రోజుల కాల పరిమితి కలిగి ఉంటాయి అన్నమాట. అంటే మధ్యకాలిక రకాలు. కావాల్సిన రైతులు విత్తనం కావాలంటే మా పరిశోధన స్థానం నుంచి కానీ పొందవచ్చు. కొద్ది మొత్తంలో మేము విత్తనము సోర్స్ సీడ్గా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అన్నమాట. ఇప్పటి వరకు సువాసన కలిగిన వరి రకాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు అధిక దిగుబడినిచ్చే మరికొన్ని అతి సన్నగింజ రకాలు మినీకిడ్ దశలో ఉన్నాయి. చీడపీడలను తట్టుకుని అధిక దిగుబడులను నమోదు చేస్తున్నాయి. మరి ఆ రకాలేంటి, వాటి గుణగణాలేంటో ఇప్పుడు చూద్దాం. అయితే ఈ మినీకిడ్ టెస్టింగ్ వెరైటీస్ అన్నటివి అంటే చిరుసంచుల పరీక్షలలో ఉన్న రకాలు. రైతులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ చిరుసంచుల దశలో ఉన్న రకాలు ఇంకా టెస్టింగ్ పూర్తి కాని రకాలు, అంటే విడుదలకు ముందు రైతుల పొలాల్లో పరీక్షించే రకాలు అన్నమాట. ఈ రకాలు రైతులు నచ్చినట్లయితే కొద్ది మొత్తంలో వేసుకొని బాగా ఉన్నట్లయితే వారి విత్తనం వారే అభివృద్ధి చేసుకొని కొంతవరకు ఈ రకాలను సాగు చేసుకునే అవకాశం ఉంది. దానిలో మేము ఇప్పుడు చిరుసంచులో ఉన్న ముఖ్యమైన రకాలలో RDR 1162 ఈ రకము బీపీటీ సాంబా మసూరి గింజ నాణ్యత కలిగి ఉండి 125 రోజుల కాల పరిమితితో మంచి రకంగా చిరుసంచుల పరీక్షల్లో తేలిందన్నమాట. అదేవిధంగా RDR 1200 అనే ఒక రకం ఉంది. ఇది కూడా 135 రోజుల కాల పరిమితితో సాంబా మసూరి గింజ నాణ్యతను పోలి ఉంటుంది. ఇదే కాకుండా మనకు 1010 లాంటి రకాలు IR64 లాంటి రకాలలో వరంగల్ నుంచి WGL 1537 అనే ఒక రకము అందుబాటులో ఉంది. 125 రోజుల కాల పరిమితి కలిగి ఉంటుంది. అదేవిధంగా వరంగల్ నుంచి WGL 1380 అనే రకం మధ్యస్థ సన్నగింజ రకంగా ఇది మినీకిడ్ పరీక్షలలో ఉంది. ఇది సాంబా మసూరిని పోలి ఉంటుందన్నమాట. ఇవే కాకుండా అతి సన్న గింజ రకాలలో కూడా మనకు కొన్ని మినీకిడ్ పరీక్షలలో ఇంకా రైతులకు ముందుకు రావడానికి ఉన్నవి. అవి ముఖ్యంగా కునారం వన్ పరిశోధనా స్థానం నుంచి KNM 12510 ఇది మన జైశ్రీరామ్ వరిని పోలి ఉంటుంది. ఈ రకం 130 రోజుల కాల పరిమితి. అదేవిధంగా KNM 12368 అనే రకము ఇది కూడా జైశ్రీరామ్ను పోలి ఉన్న రకము. ఇది 120 రోజుల కాల పరిమితితో మనకు మంచి దిగుబడినిచ్చే రకంగా మినీకిడ్ పరీక్షలలో ఉంది. అదేవిధంగా KNM 7715 అనే రకం కూడా ఇది కూడా మినీకిడ్ 2వ సంవత్సరం మినీకిడ్ పరీక్షలకు ఎంటర్ అయింది. ఈ రకం కూడా అతి సన్న గింజ రకంగా మనకు మినీకిడ్ పరీక్షలో కునారం పరిశోధన స్థానం నుంచి ఉందన్నమాట. ఇదే కాకుండా మనకి ఇంకొక మినీకిడ్ పరీక్షలో ఉన్న రకము JGL 28545 అనే రకం. ఇది 130 రోజుల కాల పరిమితితో సాంబా మసూరి గింజ నాణ్యత కలిగి సాంబా మసూరి లాంటి అన్నం నాణ్యత కలిగిన రకం. JGL 28545 ఇది కూడా మినీకిడ్ పరీక్షలో ఉంది. ఈ రకాలు రైతులు ఎవరైతే మినీకిడ్ టెస్ట్ చేస్తున్నారో వాళ్ళు కొద్ది మొత్తంలో వేసి చూసుకొని నచ్చినట్లయితే మళ్ళీ కొద్ది ఏరియాలో సాగు చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. మితిమీరిన రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకం వల్ల భూమి పంటల సాగుకు పనికి రాకుండా పోతోంది. పంట పెట్టినా దిగుబడులు రాక రైతులు నష్టపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జీలుగా, జనుము పెళ్లి పిసర లాంటి పంటలను సాగు చేసి పచ్చిరొట్టెగా మార్చుకొని పొలాన్ని సారవంతం చేసుకోవాలని సూచిస్తున్నారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు.
గత కొన్నేళ్లుగా రైతులు రసాయనిక ఎరువులు ఎక్కువగా వాడుతున్నారు. దీనివల్ల నేలలో సారం తగ్గి దిగుబడులు గణనీయంగా తగ్గడమే కాకుండా పెట్టుబడి కూడా పెరుగుతోంది. ఈ సమస్యలను అధిగమించడానికి ప్రత్యామ్నాయంగా పచ్చిరొట్ట ఎరువులను ఋతుపవనాల ఆరంభంలో వేసుకోవాలి. దీని ద్వారా భూసారాన్ని పెంచుకుని పంట దిగుబడిని పెంచుకోవచ్చు. భూమిలో తేమ, పోషకాల శాతాన్ని పెంచుకోవచ్చు. కాబట్టి పచ్చిరొట్ట ఎరువుల ప్రాధాన్యతను రైతులు తెలుసుకోవాలని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ తిరుపతి చెప్తున్నారు. ఈ వానాకాలం సాగు సన్నద్ధమయ్యే క్రమంలో ముఖ్యంగా వరి వేసే పొలాలలో మనము ఈ భూసార పరిరక్షణకు పచ్చిరొట్ట ఎరువుల పెంపకం అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకున్నది. మనకు ఈ పచ్చిరొట్ట ఎరువులు అనేది కూడా ఒక ప్రత్యామ్నాయంగా చేసుకోవచ్చును. ముఖ్యంగా ఈ పచ్చిరొట్ట ఎరువులు అనేటువంటివి 2 రకాలుగా ఉంటుంది. మనకు పచ్చిరొట్ట ఎరువులు మరియు పచ్చిరొట్ట ఆకు ఎరువులు అంటాము. అంటే ఈ పచ్చిరొట్ట ఎరువులు అనగా మనకు ఏవైతే ఈ జనుము, జీలుగ, పిల్లి పెసర మరియు పెసర మరియు మినుము ఇటువంటి పంటలను మనము వాటి విత్తనాలను మనము నేరుగా తొలకరి వర్షాలను అదునుగా చేసుకొని, లేదు అనుకుంటే మన భూమిలో ఉన్న తేమ శాతాన్ని అదునుగా చేసుకొని మే చివరి వారంలో మనము వీటిని విత్తనాలను గనక పొలాలలో చల్లినట్లయితే అవి భూమిలో ఉన్న తేమను పదును ఉపయోగించుకొని అవి విత్తనాలు మొలకెత్తి మనకు అవి ఎరువుగా మనం వాటిని కలియదున్నుకోవాలి. ఇది ముఖ్యంగా మనము వేసిన తర్వాత 40 నుంచి 45 రోజులు కానీ లేదంటే పూత దశ సమయానికల్లా మనము వీటిని ఈ పచ్చిరొట్ట ఎరువులను కనుక భూమిలో కలియదున్నుకున్నట్లయితే మనకు ఈ ఎరువుల శాతం అంటే సేంద్రియ పదార్థ శాతము కూడా మనము భూమిలో పెరుగుతుంది. ముఖ్యంగా ఈ పచ్చిరొట్ట ఎరువులు అంటే పిల్లి పెసర కానీ పెసర, అదేవిధంగా జనుము, జీలుగ ఇటువంటివి ఏంటంటే అపరాల జాతికి చెందిన పైర్లు. ఈ అపరాల పైర్లు ఏమిటంటే వాటిలో భూమి లోపల వేర్ల లోపల మనకు రైజోబియం బ్యాక్టీరియా అనేది నిల్వ ఉంటుంది వాటి వేరు బుడిపలలో. ఈ రైజోబియం బ్యాక్టీరియా అనేది మనకు వాతావరణంలో ఉన్న నత్రజనిని వాటి బుడిపలలో స్థిరీకరించుకొని మనకు భూమికి నత్రజనిని కూడా అందిస్తుంది. మనము ఈ జీలుగ అయితే ఒక ఎకరానికి 10 నుండి 12 కిలోల జీలుగను మనము మే చివరి వారంలో కానీ తొలకరి వర్షాలను అదునుగా చేసుకొని వేసుకున్నట్లయితే మనకు 45 నుంచి 50 రోజులకు మనకు 50% పూత వస్తుంది. అప్పుడు మనము దీనిని భూమిలో కలియదున్నుకోవాలి. దీని ద్వారా మనము దాదాపు ఒక ఎకరానికి 20 నుండి 25 కిలోల నత్రజనిని మనము నేరుగా భూమికి అందించిన వాళ్ళం అవుతాం. సో తద్వారా మనము దాదాపు ఒక సగం నుంచి ఒక బస్తా వరకు యూరియా బ్యాగును మనము తర్వాత వేసే వరి పంటకు తగ్గించుకోవచ్చు. అదేవిధంగా దాదాపు 4 నుంచి 5 క్వింటాల్ల మనకు ఈ పచ్చిరొట్ట ఎరువు అనేది కూడా మనకు భూమికి అనేది అందడం జరుగుతుంది. అదేవిధంగా జనుమును కూడా మనము ఒక ఎకరానికి 12 నుంచి 15 కిలోలు వేసుకొని భూమి లోపల 45 నుంచి 50 రోజుల సమయంలో లేదంటే 50% పూత దశలో కలియదున్నుకున్నట్లయితే మనకు దాదాపు 10 నుంచి 20 కిలోల నత్రజని అనేది నేరుగా భూమికి అందడం జరుగుతుంది. ఇంకొక రెక్ట్ ఏంటంటే ముఖ్యంగా అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉన్న రైతు సోదరులు చేయాల్సింది ఏంటంటే పచ్చి రొట్ట ఆకు ఎరువులు అంటాం. అంటే ఈ వేప, తంగేడు, వెంపలి, కానుగ ఇటువంటి మొక్కల యొక్క లేత కొమ్మలు కానీ ఆకులను కానీ మనము సేకరించి వాటిని మనము మన వరి మాగాణుల్లో వేసేసుకొని నీరు పెట్టేసి మనం దాన్ని కలియదున్నుకున్నట్లయితే మనకు అది కూడా మనకు పచ్చిరొట్ట ఆకు ఎరువుగా పనిచేస్తుంది. తద్వారా మనం భూసారాన్ని కూడా పెంపొంచుకోవచ్చు. ముఖ్యంగా మనకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వరంగల్ పరిశోధనా స్థానం నుంచి విడుదలైన WGG 42 యాదాద్రి అనే తక్కువ కాల పరిమితి గలగా పెసర రకాన్ని మనము 8 నుంచి 10 కేజీల చొప్పున ఎకరానికి విత్తనాలను వేసుకొని మనం అది 60 రోజుల్లోపు 65 రోజుల్లోపు మనకు పంట అనేది చేతికి వస్తుంది. ఆ 65 రోజుల వరకు మనం దీనిని ఉంచేసి ఒకవేళ మనకు ఆ సమయంలో కాత వచ్చే సమయంలో వర్షాలు లేకపోతే మనము వాటిని కాయలను తెంపేసుకొని మిగిలిన దానిని మనము భూమిలో కలియదున్నుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే ఈ పెసర అనేది మనకు శాఖీయంగా ఎక్కువ పెరుగుతుంది. అంటే ఎక్కువగా మనకు కొమ్మలు కానీ ఆకులు కానీ బాగా ఏపుగా పెరగడం వల్ల ఎక్కువ పచ్చిరొట్ట ఎరువు అనేది భూమికి అందించడం జరుగుతుంది. ఈ పచ్చిరొట్ట ఎరువులను మనం కలియదున్నే సమయంలో మనము ఒక ఎకరానికి 1 లేదా 2 బస్తాల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను వేసుకున్నట్లయితే మనం ఇది త్వరగా కుళ్ళిపోయి భూసారం అనేది కూడా పెరుగుతుంది. సో ఇది ముఖ్యంగా ఈ పచ్చిరొట్ట ఎరువులు అదేవిధంగా భూసారాన్ని పెంపొందించుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము వ్యవసాయ శాఖ ద్వారా మనకు ఈ జనుము, జీలుగ విత్తనాలను 65% సబ్సిడీ ద్వారా రైతు సోదరులకు అందించడం జరుగుతుంది. కావున రైతు సోదరులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని
మనకు దగ్గరలో ఉన్న వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని సంప్రదించి జనుము, జీలిగ వంటి విత్తనాలను తీసుకొని త్వరగా అంటే మనకు తొలకరి పడే సమయానికి వీటిని వేసుకున్నట్లయితే మనం భూసారాన్ని కూడా పెంపొందించుకున్న వాళ్ళం అవుతాం. నేల భౌతిక స్థితి మెరుగుపడి భూమి గుల్లగా మారి నేలలోకి నీరు ఇంకే గుణం పెరుగుతుంది. నేలలో సేంద్రియ పదార్థం వేయడం వల్ల సూక్ష్మ జీవులు వృద్ధి చెందుతాయి. జీవ రసాయనిక చర్యల వల్ల నేల సారం పెరుగుతుంది. అంతేకాక నేల సంపూర్ణ ఆరోగ్యాన్ని సంతరించుకుంటుంది. ఉత్పాదకత సామర్థ్యాన్ని పెంచుకుంటుంది. నేలలో క్లిష్ట రూపంలో ఉన్న అనేక పోషకాలను లభ్య రూపంలోకి మారుస్తాయి. భూమిలో రసాయన ఎరువులు వేసినప్పుడు వాటి లభ్యత పెరగడానికి హరిత ఎరువులు ఉపయోగపడతాయి. కలుపు మొక్కలు పెరగకుండా నివారించవచ్చు. మెట్ట ప్రాంతాల్లోని రైతులకు బొప్పాయి సాగు లాభదాయకంగా మారింది. బొప్పాయిలో పోషకాలు అధికంగా ఉండటంతో నానాటికి వినియోగం పెరుగుతోంది. దీంతో పండిస్తున్న రైతులకు సాగు ఆశాజనకంగా ఉంది. అధిక విస్తీర్ణంలో సాగుకు మొగ్గు చూపుతున్నారు. ఆగస్టులో మొక్కలు నాటేందుకు కొంతమంది రైతులు నారు మొక్కలు పెంచుతున్నారు. అయితే పిండి నల్లి, నారుకుళ్ళు ఆశించటం వల్ల మొక్కలు చనిపోతున్నాయి. వీటి నివారణకు సరైన యాజమాన్య చర్యలు చేపడితే నాణ్యమైన నారు అందొస్తుందని తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జె హేమంత్ కుమార్. మన దేశంలో బొప్పాయి సాగు విస్తీర్ణం 1,60,000 హెక్టార్లలో సాగుతోంది. 57 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి జరుగుతోంది. విస్తీర్ణం, దిగుబడిలో ప్రపంచంలోనే మన దేశం మొదటి స్థానంలో ఉంది. బొప్పాయి అధికంగా పండించే రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, అస్సాం, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా ముఖ్యమైనవి. తెలుగు రాష్ట్రాల్లో సుమారు 25,000 ఎకరాల్లో సాగుతోంది. వేసవిలో తప్ప ఎప్పుడైనా నాటుకునే అవకాశం ఉంది. ఖరీఫ్లో బొప్పాయి నాటే రైతాంగం ప్రస్తుతం నారు పెంచే పనిలో ఉన్నారు. అయితే చాలా చోట్ల నారుమడుల్లో పిండి నల్లి, నారుకుళ్ళు ఉధృతిని కనుగొన్నారు శాస్త్రవేత్తలు. వీటి నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలను తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జె హేమంత్ కుమార్. పిండి నల్లి ఆశించినటువంటి మనము నారు మొక్కలు కానీ చూసుకున్నట్టయితే పిండి నల్లి సంబంధించినటువంటి పురుగులన్నీ కూడా ఆకుల నుంచి రసం పీల్చడం వల్ల ఈ ఆకులన్నీ కూడా గొగ్గులుగా మారి ముడుచుకొని పోయేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క పిండి లాంటి పదార్థం మొత్తం పట్టడం వల్ల ఆ ప్రాంతంలో తేనె వంటి విసర్జకాలు రావడం వల్ల గండి చీమలు తిరగడం కూడా మనం గమనించేదానికి అవకాశం ఉంటుంది. పిండి నల్లి ఎక్కువగా ఆశించినట్టయితే కాండం దాంతోపాటు ఆకుల మీద కూడా ఆశించడం వల్ల ఈ మొక్కలన్నీ కూడా ఎండిపోయి చనిపోయేదానికి అవకాశం ఉంటుంది. మనకి ముఖ్యంగా ఈ యొక్క చుట్టూతా తుత్తురు బెండ లాంటివి కానీ కలుపు మొక్కలు కానీ ఉన్న ప్రదేశాల్లో ఎక్కువగా ఉన్నట్టుగా మనం గుర్తించడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క నార్మల్ దశలో వచ్చేటువంటి పిండి నల్లి నివారించే పరిస్థితులు కానీ చూసుకున్నట్టయితే చుట్టూతా ఈ యొక్క గడ్డి కానీ లేకపోతే కలుపు మొక్కలు లేకుండా శుభ్రం చేసుకొని నారుని పెంచుకున్నట్టయితే తద్వారా ఈ యొక్క పిండి నల్లి యొక్క ఉధృతి చాలా వరకు తగ్గేదానికి అవకాశం ఉంటుంది. ఎక్కడైతే పిండి నల్లి ఆశించిందో 1-2 మొక్కలకు ఆశించినట్టయితే వాటిని జాగ్రత్తగా తీసివేసి నాశనం చేసినట్టయితే ఇది వేరే మొక్కలకి వెళ్లకుండా తద్వారా తక్కువ ఖర్చుతోటి ఈ యొక్క పిండి నల్లిని నివారించేదానికి అవకాశం ఉంటుంది. పిండి నల్లి మీద మైనపొర ఉంటుంది కాబట్టి రసాయన పురుగు మందులు పనిచేయడం అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో కానీ చూసుకున్నట్టయితే షాంపూ ప్యాకెట్లు 5 ప్యాకెట్లు 10 లీటర్ల నీటి కన్నా కలిపి మనకు పిచికారీ చేసుకున్నట్టయితే చాలా వరకు ఈ మైనపు లాంటి పదార్థం పోవటం వల్ల తర్వాత మనం ఉపయోగించేటువంటి రసాయనిక పురుగు మందులు దీని మీద బాగా పనిచేసి తద్వారా నివారించేదానికి అవకాశం ఉంటుంది. రసాయన పురుగు మందుల విషయానికి వచ్చినట్టయితే వేప నూనె అయినట్టయితే 2.5 మిల్లీలీటర్లు, దీంతోపాటు 1/2 గ్రాము సర్ఫ్ పొడి కానీ లేకపోతే స్టిక్కర్ కన్నా లీటర్ కలిపి కనుక పిచికారీ చేసుకున్నట్టయితే పిండి నల్లిని సమర్థవంతంగా అరికట్టేదానికి అవకాశం ఉంటుంది. ఈ రసాయనిక పురుగు మందుల విషయం కూడా చూసుకున్నట్టయితే డైమిథియేట్ అయినట్టయితే 2 మిల్లీలీటర్లు లేదా 1/2 మిల్లీలీటర్ సబ్బు లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే ఈ యొక్క పిండి నల్లిని సమర్థవంతంగా అరికట్టి తద్వారా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో నారుమడి నుంచి మంచి నారు సాధించడంతో పాటుగా పంట నాటిన తర్వాత కూడా మొక్కలు దృఢంగా పెరిగి మంచి దిగుబడి సాధించేదానికి వీలుంటుంది. నారుకుళ్ళు తెగులు నర్సరీలో ఎక్కువగా నష్టాన్ని కలుగజేస్తుంది. మొదలు మెత్తగా మారి వేర్లు కుళ్ళిపోతాయి. కాయలున్న చెట్లకు ఆశిస్తే నష్టం అధికంగా ఉంటుంది. 1 సంవత్సరం వయసున్న చెట్ల కంటే 1 వారం వయసున్న నారు మొక్కలు ఈ తెగులుకు సులువుగా లోనవుతాయి. పంట ఏ దశలోనైనా ఈ తెగులు ఆశించవచ్చు. ఈ నారుకుళ్ళు తెగులు లక్షణాలు కానీ చూసుకున్నట్టయితే
మొక్క వేరు అదే రకంగా కాండం కలిసే దగ్గర చూసుకున్నట్టయితే మొక్క అంతా కూడా మెత్తబడి కుళ్ళిపోవడం అనేది సాధారణంగా జరుగుతూ ఉంటుంది. సాధ్యమైనంత వరకు ఈ మట్టిని జాగ్రత్తగా నింపుకోవడం అనేది ఒక ముఖ్యమైన అంశము. దీంట్లో కానీ చూసుకున్నట్టయితే మరీ నల్ల మట్టితో కాకుండా దీనికి సంబంధించినటువంటి సరైన పాళాలో ఎర్రమట్టి, పశువుల ఎరువు, దాంతోపాటు నల్లమట్టి వీటిని కలుపుకొని కనుక మనం నారుని పెంచుకున్నట్టయితే ఇలాంటి పరిస్థితుల్లో నీరు పోయే సౌకర్యం బాగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క నారు కొల్లటం అనేది చాలా వరకు తగ్గుతూ ఉంది. దాంతోపాటు కనుక చూసుకున్నట్టయితే మనం 90 కేజీల పశువుల ఎరువు, దాంతోపాటు 10 కేజీల వేపపిండి, 1 కేజీ ట్రైకోడర్మా విరిడే దీన్ని కలిపి ఒక 10 రోజులు ఉంచి ఇలాంటి మట్టిని మనం నారు మొక్కలు పెంచేటువంటి మట్టితో కనుక కలుపుకొని కనుక మనం పెంచుకున్నట్టయితే నారుకుళ్ళు తెగులు ఆశించేటటువంటి అవకాశం చాలా వరకు తగ్గుతూ ఉంది. దాంతోపాటు కనుక చూసుకున్నట్టయితే ఈ నారుమళ్ళలో ఎక్కడైతే నారుకుళ్ళు తెగులు ఆశించిందో నివారణకు కానీ చూసుకున్నట్టయితే ఫాస్టల్ ఏల్ అనేటైతే 2 గ్రాములు లేదా రెడమిల్ ఎంజెడ్ అనేటైతే 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి ఈ నారుమట్టలను తడుపుతూ ఉన్నట్టయితే ఈ యొక్క తెగులు ఆశించకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తద్వారా మంచి మొక్కల్ని మనం పెంచుకునేదానికి వీలుంటుంది. వ్యవసాయంలో సమస్యలకు, సందేహాలకు సమాధానాల కోసం మట్టి మనిషి రైతుకు అండగా నిలుస్తోంది. మీరు సంప్రదించవలసిన చిరునామా మట్టి మనిషి 10 TV, రోడ్ నెంబర్ 36, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500033. మా ఫోన్ నెంబర్ 0403010110 మరియు 8897186111. మరిన్ని విశేషాలతో ప్రతిభా బయోటెక్ సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.